గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన భవనం స్థానికుల్ని ఖాళీ చేయించిన అధికారులు రాత్రంతా రోడ్ల మీదే గడిపిన స్థానికులు. హైదరాబాద్ లో బియ్యం దంద 200 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత సయ్యద్ ఫైజ్ అనే వ్యక్తి అరెస్ట్. మహారాష్ట్రలో మొదలైన పోలింగ్ 288 నియోజకవర్గాల్లో ఓటింగ్ తరలి వస్తున్న జనాలు. జార్ఖండ్ లో రెండో విడత ఎన్నికల పోలింగ్ బరిలో 528 మంది అభ్యర్థులు. సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం సాయంత్రం 4 గంటలకు భేటీ. కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర. నేడు వేములవాడకు తెలంగాణ సీఎం. అభివృద్ధి పనులు ప్రారంభం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. విజయవాడ కనకదుర్గ ఘాట్ రోడ్ బంద్. రక్షణ చర్యల్లో భాగంగా మూసివేత. ఈ నెల 21 వరకు రాకపోకలు నిషేధం. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. నేడు హైదరాబాద్ లో డెడికేటెడ్ కమిషన్ పర్యటన. పార్టీలు, బీసీ సంఘాలతో సమావేశం. రిజర్వేషన్లపై అభిప్రాయ సేకరణ. రోడ్డుపై 2 లక్షల డబ్బు పోలీసులకు అప్పచెప్పిన లాలాపేట్ వాసి. నిజాయితీ చాటుకున్న వ్యక్తి సతీష్. లగచర్ల ఘటనలో సురేష్ కు 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలింపు. రైతుల కోసం పోరాడతానన్న నిందితుడు. కేసీఆర్ కి దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తానన్న రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి గుజరాత్ వెళ్లాలన్న సీఎం. అశోక్ నగర్ నుండి లగచర్ల వరకు ఎన్నో ఘోరాలు. చెప్పుకోవడానికి ఏమీ లేకే పిచ్చి మాటలు. రేవంత్ పై మండిపడ్డ హరీష్ రావు. అల్లూరు జిల్లాలో పొగమంచు. పాడేరు ఏజెన్సీలో పర్యాటక శోభ. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. అమెరికాకు 1,00,000 కోట్ల భారత సంపద. అగ్రరాజ్యంలో 3.31 లక్షల మంది ఇండియన్స్ విద్యాభ్యాసం. చైనాను దాటి నంబర్ 1 స్థానం. బ్రిటన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ. నీరవ్, విజయ్ మాల్యను అప్పగించాలని వినతి. పరస్పర సహకారంపై చర్చ. తెలంగాణలో పర్యటిస్తే జరభద్రం. చికెన్ గున్యా బారిన పడే అవకాశం ఉందన్న యుఎస్సిడిసి. తమ పౌరుల కోసం మార్గదర్శకాలు విడుదల. విడాకులు తీసుకున్న రెహమాన్ జంట. 29 ఏళ్ల వివాహ బంధానికి గుడ్ బై. డివోర్స్ ని ప్రకటించిన సైరాబాను లాయర్. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. సాదార స్లమ్ లో చెలరేగిన మంటలు. 5 గంటలు శ్రమించిన ఫైర్ సిబ్బంది. బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం. ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లో మంటలు. ఘటనలో యువతి మృతి. ఢిల్లీ రన్నింగ్ బస్ లో మంటలు. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు. మంటలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది. మణిపూర్లో కొనసాగుతున్న నిరసనలు. బీరెన్ సర్కార్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన కుకీలు.